రంజిత్ జాతకం ప్రకారం మరో 3 నెలల్లో పెళ్ళైపోవాలి అంటున్నారు కదా. మరి ఇంత త్వరగా పెళ్ళవ్వాలి అంటే మనం అమ్మాయిని చూడాలి, వాళ్ళ కుటుంబం మనకి నచ్చాలి, వాళ్ళకి మనం నచ్చాలి, ఆ తర్వాత పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఇవన్నీ జరగాలంటే మనం కాస్త స్పీడ్ పెంచాలన్నయ్యా. నేను ఆల్రెడీ సంబంధం చూసేశానమ్మా. అబ్బో, అయితే ముందే ప్లాన్ చేసుకుని దిగబడ్డారన్నమాట. టకటకా పెట్టాబేడ సర్దుకొని తోడబుట్టిందాన్ని చూడ్డానికి వచ్చారు అనుకున్నాను. ఏదో పెద్ద ప్లానే వేసుకొని వచ్చినట్టున్నారు. ఏమండి, మీరు కాసేపు ఊరుకుంటారా? మావయ్య, మీరు ముందే సంబంధం చూసేస్తే ఇక పెళ్లి చేయడం ఎంతసేపులండి? తారక్, నువ్వు నీలవేణి యుఎస్ వెళ్ళొచ్చాక నాకొక గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? దేని గురించి డాడ్? దేని గురించి ఏంట్రా? నీకు నీలవేణికి కొన్నాళ్లు ప్రశాంతంగా గడిపే అవకాశం దొరికింది. నీ ఏకాంతానికి భంగం కలిగించే దుష్టశక్తులేవి మీ దగ్గరకు చేరనంత దూరం వెళ్లే అదృష్టం దక్కింది. ఈ సమయాన్ని ఇద్దరూ మంచిగా ఉపయోగించుకోండి. ఒక బుజ్జి తారక్కో, ఒక బుల్లి నీలవేణో పుట్టబోతోంది అనే శుభవార్తతో తిరిగి రండి. పెద్దయ్య గారు, కాఫీ తీసుకోండి. ఆ మాటేదో మీ కోడలికే చెప్పండి. రేయ్, నా మాటగా నువ్వే చెప్పరా, మళ్ళీ నేను చెప్పడం దేనికి? మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మా డాడీకి ఓ బుల్లి తారక్కో, బుల్లి నీలవేణియో ఆడుకోవడానికి కావాలంట. ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అమెరికా నుంచి రాగానే ఆ శుభవార్త చెప్పమంటున్నారు. చెప్దామా మరి? పోండి తారక్ సార్. ఓ అవునా? సరే సరే, అలాగే. డాడీ, ఎక్కడి నుంచో కాల్? అమ్మవారి విగ్రహానికి మెరుగు పెట్టడం పూర్తయిందని ఆచార్య గారు ఫోన్ చేసి చెప్పారు తారక్. ఓ, అయితే ఉత్సవానికి విగ్రహం సిద్ధమైపోయినట్టే అన్నమాట. అవునరా. ఓ పని చేయండి, నువ్వు నీలవేణి వెళ్ళి ఆ విగ్రహాన్ని మన ఊరి ఆలయంలో అప్పగించేసి రండి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఇక్కడ ఇరిటేటింగ్ మనుషుల మధ్య ఇరుక్కొని కూర్చోవాలని నాకు కూడా లేదు. అందుకే సరదాగా నేను నీలవేణి ఊరెళ్ళి విగ్రహం ఇచ్చేసి వస్తాం. తిరిగి రాగానే అమెరికాకి బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక్కడికి కొత్తగా వచ్చిన మనుషులకి, వింతగా ఉన్న వాళ్ళ మనస్తత్వాలకి అడ్జస్ట్ అవుతూ ఉండాల్సిన పరిస్థితి కొన్ని రోజులైనా బాధ తప్పుతుంది. అవునన్నయ్య, ఇంతకీ ఎవరిదా సంబంధం? ఫ్యామిలీ అందరూ ఉంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఒకసారి బావగారిని కూడా పిలువు కాదంబరి. నిమిష, వెళ్ళి మీ నాన్నని తీసుకురా. అలాగే అమ్మా. ఏంటి రంజిత్, నీకు నచ్చిన పిల్లనే చూసుకున్నావా, లేకపోతే నీ నెత్తి మీదెక్కి తైతగ్గలాడే పిల్లని పెళ్లి చేస్తున్నారా? ఏమండి, ఏంటా మాటలు? అంటే పెళ్లి చేసుకోబోయే ముందే అమ్మాయి అణుకుగా ఉంటుందా, ఆదిశక్తిలా నెత్తి మీదకి తాండవం ఆడుతుందా అని తెలుసుకుంటే మంచిదని రంజిత్కి సలహా ఇస్తున్నాను అన్నమాట. ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలిచ్చి మీ పైత్యమంతా రంజిత్ పురంలోకి పోయికండి. కొత్తగా వచ్చిన అతిథులు నీకు అస్సలు సెట్ కాలేదేమో తారక్. ఇకపై సెట్ అవుతారనే నమ్మకం కూడా నాకు కలగట్లేదు డాడ్. సరే సరే, ఇష్టం లేని వాళ్ళతో ఎక్కువగా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదులే. నాన్న, ఏంటమ్మా? అందరూ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలంట. దేని గురించి?
లోపలికొస్తే తెలుస్తుంది కదా నాన్న. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఏంటి ఏదో ముఖ్యమైన విషయం డిస్కస్ చేస్తున్నారట? దేని గురించి? దేని గురించి ఉంటుందండి? రంజిత్ పెళ్లి 3 నెలల్లో చేయాలని అన్నయ్య వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇంకా రంజిత్ పెళ్లి జరిగే వరకు ఈ ఇంట్లో వేరొక ముఖ్యమైన టాపిక్ ఉండకూడదు. మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉండకూడదు. ఏమంటారు? ఓ, అయితే ఇప్పుడు రంజిత్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఓకే, అలాగే కదా మరి. థ్యాంక్ యూ బావా. వాడికి పెళ్లి చేసేస్తే ఒక పెద్ద బాధ్యత తీరినట్టు అవుతుంది. మన ఫ్యామిలీ డిస్కషన్లో ఈ పనమ్మ ఎందుకుంది? పని వాళ్ళని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలో కూడా మీకు తెలీదా? హరిత, నోరు జాగ్రత్త. దాన్ని నువ్వు ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. తారక్, ఏంటది? హరితతో మాట్లాడే పద్ధతేనాది? అతిథులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉంటే బాగుంటుంది. హద్దులు దాటితే నా పద్ధతి మార్చాల్సి ఉంటుంది. మీ ఆవిడ గారికి కాస్త చెప్పండి డాడ్. కాదంబరి, ఏంటిది?